హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జయ శ్రీరామ్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డార్లింగ్, ప్రియదర్శి గారు, నభా నతీష్ గారు నటించిన మూవీ. ఈరోజు మన హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో ప్రీమియం చేస్తే 6:30కి చూసి వచ్చా. బట్ ఈ వీడియోని అయితే రేపు మార్నింగ్ 9-10 మధ్యలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నైట్ 9:30 అయింది. 9:30కి రికార్డ్ చేసి పెడుతున్నా. 9:30 కూడా కాదు, ఆల్మోస్ట్ 10 అయినట్టుంది. రికార్డ్ చేసి పెడుతున్నా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా. అంటే ఈ మూవీ గురించి ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఫస్ట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతోనే స్టార్ట్ అయింది, అది కొనసాగిస్తూ అండ్ ఏంటిది ప్రేమ కథా చిత్రంలో అపరిచితురాలు వస్తూ కొంచెం టైప్ ఆఫ్ హాస్యాన్ని పండిస్తూ బాగానే కొనసాగించారు ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్కి మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పటికి వసంత కోకిల లేదా మా ఆయన బంగారం, రాజశేఖర్ గారు, సౌందర్య గారు, వసంత కోకిల అంటే కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు, ఆ టైప్ ఆఫ్ ట్విస్ట్ ఇచ్చుకుంటూ క్లైమాక్స్లో మళ్ళీ ఏమంటారు హ్యాపీ ఎండింగ్ అంటే హీరో హీరోయిన్ని కలపడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తూ కలిపేసి నీట్గా చక్కగానే. అండ్ ఫైనల్గా థీమ్ ఏంటంటే బాధ్యతతో భరించేవాడే భర్త అనే విషయాన్ని ప్రాపర్గా అందంగానే చూపించారు. కాకపోతే కొంచెం ఇల్లాజిక్స్ ఉన్నాయి. వాటి గురించి ప్రాపర్గానే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడడం. ముందు నెగిటివ్స్కి వచ్చేటప్పటికి ఈ సినిమాలో మనం లాజిక్స్తో చూద్దాము అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతాం. అండ్ అంటే ఈవెన్ అపరిచితులైనా సరే మనం లాజికల్గా చూస్తే చాలా ఉంటాయి ఎతకడానికి, కానీ ఇది కూడా లాజికల్గా చూస్తే కొన్ని క్లారిటీస్ ఉండవు. సో లాజిక్స్ పక్కన పెట్టే చూడాలి ఈ మూవీకి. ఆ క్లారిటీ ఇవ్వడం కూడా కొంచెం ఇంపాసిబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాగ్స్ అక్కడక్కడ ల్యాగ్స్ కనిపిస్తాయి. అండ్ స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు అన్నెసెసరీ సీన్స్ని కొంచెం దూర్పి ఆ ఫ్లోని చెడగొట్టారా అనే ఫీలింగ్ కూడా సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ కలుగుతుంది. బట్ వాటి వల్ల అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ ఇంక ఇవే నాకు తెలిసి నాకు అనిపించిన నెగిటివ్స్ అయితే ఇవే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ నభా నతీష్ గారి గురించి. ఆవిడ 100% ఈ మూవీకి ఇచ్చారు. ఆవిడ ఎఫర్ట్స్ కానీ ఆవిడ పెట్టిన ఇవి కానీ అన్ని స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రతి క్యారెక్టర్ గురించి ఆవిడ మేబీ రీసెర్చ్ చేశారా, లేకపోతే ప్రతి దానికి ఆ డిఫరెన్షియేషన్ కానీ అన్నీ చూపించింది. బట్ ఒకటి ఏంటంటే ఆవిడ 100% ఇచ్చారు, కానీ ఆ క్యారెక్టర్కి 100% వెళ్ళలేదు. అది ఆవిడ తప్పు కూడా కాదు. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేశారు. ఎంతవరకు ఆవిడ ఇవ్వగలరు ఆవిడ ఇచ్చారు. అంతవరకు సంతోషించారు. ఎందుకంటే ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ప్రతిసారి ప్రతి ఒక్కడు 100/100 తెచ్చుకోవాలంటే కష్టం కదా, ఎవరి కెపాసిటీని బట్టి వాడు. బట్ ఆ ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ ఆవిడైతే 70-80% అయితే మ్యాచ్ చేయారనే చెప్పాలి. నెక్స్ట్ ప్రియదర్శి గారు, ఆయన కమెడియన్గా చూసాం, లేదా అంతకుముందు వచ్చిన మల్లేశంలో కానీ లేకపోతే కొన్ని సేవ్ ద టైగర్స్లో కానీ, సో మొన్న వచ్చిన బలగం మూవీ కానీ అందులో ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అన్నీ మనం చూసాం. అంతకుముందు ఆయన పెళ్లి సందడిలో చేసిన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవన్నీ మనం చూసాం. ఈ మూవీకి వచ్చేటప్పటికి ఆయన 100% ఒక భరించే భర్త కింద, అండ్ ఒక ప్రేమికుడి కింద, లేకపోతే ఒక జీవితం మీద వైరాగ్యం చెందిన వ్యక్తి కింద, ఇవన్నీ చాలా కోణాలు ఉంటాయి. అండ్ లాస్ట్లో ఏమంటారు ఒక భగ్న ప్రేమికుడి కింద, లేకపోతే ఒక ఆశాజీవి కింద, ఒక బ్యాంకులో ఎంప్లాయీకి ఒక బాధ్యత గల కొడుకు కింద, ఇవన్నీ చాలా షేడ్స్ ఉన్న పాత్రని కూడా ఆయన చక్కగా ఎక్కడ ఏది ఆయన పర్ఫార్మెన్స్లో అవన్నీ చూపించుకుంటూ ఎక్కడ ఎంత కావాలో 100% ఇచ్చుకుంటూ ఆయన అయితే ఈ మూవీకి యాప్ట్ అనిపించుకునేలాగా చేశారు. నా ఉద్దేశంలో ఇంకొంచెం అంటే ఇంకా బెటర్ ఉండే అంటే శర్వానంద్ గారు లాంటి వాళ్ళు కూడా తీసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో సినిమా నాకైతే అనిపించింది. బట్ ఓకే, ప్రియదర్శి గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆయనకి తగ్గట్టుగానే గిరిబాబు గారు ఒక సీన్లో ఉన్న కూడా అందరినీ అల్లరిస్తారు, మెప్పిస్తారు. అండ్ ఈయన తండ్రి పాత్రలో కూడా అక్కడక్కడ కామెడీ పంచులు పండుతూ ఉంటాయి. అండ్ సో మిగిలిన కమెడియన్స్ అందరూ కూడా వారి పరిధిలో చాలా మంచి కామెడీని అయితే పండించారు. మన బలగంలో ఉన్న వేణు గారు ఉన్న 2-3 సీన్లు కానీ లేకపోతే అన్నీ బాగానే ఉన్నాయి. ఒక షాపింగ్ మాల్ సీన్ అయితే హిలేరియస్ కానీ అనిపించింది. అండ్ వీటన్నిటికన్నా ఈవిడ అనన్య గారు మన వకీల్ సాబ్లో మా పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు కదా, ఆ ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి, ఆవిడ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లోనే
సపోర్టింగ్ రోల్లోనే చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా అంతా బాగానే ఉంది మూవీ ఎక్కడి వరకు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో కొన్ని ఫిలాసాఫికల్ ఇష్యూస్ గురించి టచ్ చేశారంటే భర్త అనేవాడు ఎలా ఉండాలి, లేకపోతే భర్త బాధ్యతలు ఏంటి అనే దాని గురించి, అండ్ తండ్రి కూతురి మీద ఉండే ప్రేమ ఎలా ఉంటుంది, చాలా మగవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనే దాన్ని అంటే ఫిలాసాఫికల్గానే చాలా బాగా చెప్పారు. ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, ఎలా ఉండకూడదు అనే దాన్ని కూడా చాలా ఫిలాసాఫికల్గా చాలా బాగా చెప్పారు. కానీ దీన్ని జస్ట్ భార్యకి లేదా కూతురు వరకు లిమిట్ చేయకుండా, ఎందుకంటే ఇంపార్టెంట్ తల్లి గురించి కూడా ఒక 2-3 సీన్లు ఎలివేట్ చేసుకునేలా పెట్టుకొని ఉంటే ఇంకో నెక్స్ట్ లెవెల్లో, ఎందుకంటే మొత్తం అంతా అందరినీ టచ్ చేసే అన్ని పాయింట్స్ టచ్ చేసినట్టు ఉండేది. ఎందుకంటే తల్లిని ఈయన కూడా అంటే జనరల్గా మనం ఏంటంటే ఒకసారి మనం ఇంట్లో భార్యతో గొడవ పడినప్పుడు బతిమాలుకోవడం కానీ ఏమైనా కొంచెం టైం పడుతుంది. అదే మన అమ్మ మీద కొంచెం చిరాకు పడినా ఏమైనా సరే మామూలుగా ఒక అరగంటలో కిందకి వెళ్ళి అమ్మ ఆకలింట్లోకి గబగబా మనకి అవన్నీ మర్చిపోయి మనం ఆకలి తీర్చడానికి ముందు ప్రయత్నిస్తాయి. బట్ ఇదే మన అమ్మ మళ్ళీ మన ఫాదర్ విషయంలో చేస్తారా అంటే అది అందరి విషయాల్లోనూ చెప్పలేం కానీ, బట్ స్టిల్ ఆ పాయింట్ని కూడా టచ్ చేసి ఒక బాధ్యత గల కొడుకుగా, బాధ్యత గల భర్తగా, బాధ్యత గల తండ్రి, ఇవన్నీ పాయింట్ ఎందుకంటే అమ్మని ఈయన కూడా చులకన చేశా, పట్టించుకోలేదా అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది. కొన్ని మేబీ ఇక్కడ ఈయనకు ఆ స్కోప్ రాలేదా లేదా ఆలోచన రాలేదు కానీ నాకైతే అనిపించింది ఈ మొక్క పాయింట్. బట్ అదొక్కటి ఈ పాయింట్ని ఇంపార్టెంట్ పాయింటే, బట్ స్టిల్ ఇది కూడా యాడ్ చేస్తే బాగుండేది. బట్ ఇది ఒక్కటి పక్కన పెడితే మిగతావి ఏవైతే ఫిలాసాఫికల్గా చెప్దాం అనుకున్నారో ప్రాపర్ డైలాగ్స్తో ప్రాపర్గానే చెప్పారు సెకండ్ హాఫ్లో. సో మనకి ఈ ఫ్లోలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ వస్తుంటాయి అండ్ అది ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంటుంది అని చెప్పాను కదా. సో అదైతే కొంచెం అక్కడక్కడ జాగ్రత్తలు తీసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమాని, అంటే ఒక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని ఈ కొన్ని ల్యాక్ పాయింట్ వీటి వల్ల ఒక అబో యావరేజ్ హిట్ రేంజ్లోకి తెచ్చారా అన్నట్టు నాకైతే అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్లో అపరిచితుడు లేదా ఈ మల్టిపుల్ పర్సనాలిటీ సీన్స్ వచ్చినప్పుడు నాకైతే అంత నవ్వు రాలేదు. కానీ ఆడియన్స్ అయితే చాలా పగలబడి నవ్వారు. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్టోరీ డ్రివెన్, అండ్ ఆయన అంటే ఎంత కష్టం వచ్చినా సరే ఒకసారి భార్యను వదలకుండా ఆవిడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ చాలా ఓపిక్గా భరించే ఒక భర్త అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా తెలివిగా సాల్వ్ చేసుకుంటున్నాడు అనే విధానాన్ని ఫ్లో చూపిస్తూనే మధ్యలో 2-3 అన్వాంటెడ్ సీన్స్ పడుతుంటాయి. బట్ ఆ సీన్స్ లేకుండా ఇదే ఫ్లోని కంటిన్యూ చేసుకుంటే ఆ సీన్స్ బదులు మేబీ నేను చెప్పిన పాయింట్తో 2-3 సీన్లు పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉండేదేమో సినిమా. ఇప్పుడైతే నాకు ఒక 75% నిండుగానే ఉంది, ఇంకా 20% వెల్త్ అయితే నాకు అలా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ ఎక్కువ కాదు, ఒక 4-5 సన్నివేశాల్లో ఉంటాయి. బట్ స్టిల్ ఓకే. అండ్ మరీ వల్గారిటీ కానీ ఏం లేదు. స్మూత్గా హీరోయిన్ ఇంట్రడక్షన్తో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పరిచయం చేసుకుంటా తర్వాత హీరో బాధల్ని ప్రతి క్యారెక్టరైజేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ అంతా కూడా పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి ఉన్న హీరోకి ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇచ్చి ఆయన ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు అలా పెరిగాడు, ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రతి క్లారిటీ కూడా ఉంటుంది మనకి. సో ఓవరాల్గా ఫ్యామిలీతో అయితే ఈ మూవీ చూడొచ్చు. బట్ లాజిక్స్ వెతకదాం అనుకున్న వాళ్ళైతే కష్టమే, ఎందుకంటే ఈ లాజిక్స్ అయితే అసలు ఉండవు. ఓన్లీ కొన్ని హిలేరియస్ సీన్స్, సెకండ్ హాఫ్లో కొంచెం 2-3 సెంటిమెంట్ సీన్లు, ఓవరాల్గా ఓకే పాస్ అయిపోయే మూవీ అని నేనైతే చెప్పగలను. అండ్ పాసే కాదు హిట్ అయితే అవ్వచ్చు స్టేటస్, అలాంటి బ్లాక్ బస్టర్ అయితే డౌటే నాకు. బట్ స్టిల్ ఇదైతే నా రివ్యూ. నేనైతే ఈ మూవీకి 3.5 ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు నచ్చితే మీకు చూడాలి అనుకుంటే కనుక ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. నేను చెప్పిన చిన్న పాయింట్స్ తప్ప మిగతా అయితే ఎలాంటి అడ్డంకులు లేవు. చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇంతటితో నా రివ్యూ ముగిస్తున్నా. మీ అందరికీ అలాగే నా రివ్యూ నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళు కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే లైక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయమనండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే, జై శ్రీరామ్.